మీకు తెలుసా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే 2024లో జరగబోయేది ఇదే. అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చరిత్రలో చాలా మంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ఇంకా ఈ రోజు మనం ఈ ఆర్టికల్ ద్వారా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని మరికొన్ని విషయాలు, బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 1608లో జన్మించారు. ఆ తర్వాత ఆయన 1693లో మరణించాడు. 17వ శతాబ్దంలో కాలజ్ఞానం తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దేవస్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇంకా ఆయన పుట్టుక విషయానికి వస్తే, తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్నంలో ఆయన జన్మించారు. కర్ణాటక రాష్ట్ర స్కందగిరి పర్యట శనువులో సిద్ధమైన పాపాగ్ని మఠం ప్రస్తుతం ఇది చిక్బాల్పూర్ జిల్లాలో కలవర్హలిలో ఉంది. అధిపతులు వీరభోజాచార్య, వీర పాపమాంబాల వద్ద పెరిగిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కదిరి మల్లాయపల్లిలో చాలా కాలం నివాసించి సజీవ సమాధి నిష్ఠనుండాడు. వీరబ్రహ్మము వల్ల ప్రసిద్ధి పొందుతున్న చేత కదిరి మల్లాయపల్లి తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఇంకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక సార్లు చెప్పాడు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లిపోకుండా ఇప్పటి వరకు చాలా జరుగుతున్నాయి. ఇంకపోతే క్రీస్తు శకం 1608లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ముందుగానే చెప్పారు. తండ్రి కన్ను మూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని అడగగా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు బ్రహ్మంగారు. అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు. అక్కడ ఉన్న తాటి చెట్ల ఆకులను కోసుకొని కొండ గృహల్లో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒక చోట పాతిపెట్టి భద్రపరిచారు. పాతి పెట్టిన చోట చింత చెట్టు మొలిసింది. మరి అలా ఎందుకు పాతి పెట్టారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమిటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910 నుండి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాధి వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ రాలేదు. ఇంకా నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అయితే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం, అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారు అని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇంకా వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతారు అని కూడా చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. రాజరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయని కూడా చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పారు. దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది. రానున్న కష్టకాలాలు దేశాల్ని అల్లకల్లోల పరుస్తాయి. రావణ రాజ్యం శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరుగుతాయి. ఇంకపోతే గట్టివాడు అయిన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఇంకా అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో జరగబోయే
విషయాల గురించి బ్రహ్మం గారు చెప్పారు. ఏంటంటే తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతో మంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు. ఇంకా భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను గంగా నది తాకుతుందని చెప్పారు. జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటులు పడితే కృష్ణా నదికి వరద వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది. అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయని కూడా చెప్పారు. ఇలా ఎన్నో విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. 4 యుగాల్లో కలియుగం అనేది అన్నిటికంటే చిన్నది మరియు అన్నిటికంటే బలమైనది. ఈ కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మం అనేది సంపూర్ణంగా నశిస్తుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు పురుషులు ఏ విధంగా ఉంటారో, వారి కర్మలు ఎలా ఉంటాయో, వారి ప్రవర్తన స్వభావం ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలపడం జరిగింది. ఇంకలాగే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. అయ్యేంటో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇంకా ఏ వ్యక్తి కూడా 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చెయ్యలేవు. దీనితో తీవ్రమైన ధాన్య కొరత ఏర్పడుతుంది. ఇంకా రానున్న కాలంలో ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా మారుతాయని కూడా చెప్పారు. అలాగే సైంటిస్టులు ఎన్ని ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయి, అంతేగాని వాళ్ళు చేసిన ప్రయోగాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని కూడా చెప్పారు. నెత్తురు కక్కుకుంటూ రోగాలు బారిన పడి జనాలు కన్ను మూస్తారు. రోగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మం గారు ముందే ఊహించి చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నిద్రిస్తుంది. ఇది మొదలు అనేక దేశాల్లో తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయి. ఆకాశం ప్రళయానికి సూచనగా అవుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కలియుగం అంతం కాబోతుందని గమనించాలి. ఈ విధంగా మన పురాణాల్లో కలియుగం గురించి వివరించబడింది. కాబట్టి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటుంటే ఎస్ అని కామెంట్ చేయండి.